ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కొత్త కొత్త దర్శకులు ఈ జోనర్ లో సినిమాలు అదేవిధంగా వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. అయితే జూన్ లో ఖచ్చితంగా చూడవలసిన కొన్ని సైకో, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇప్పుడు మనం చూద్దాం. టెనెట్. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే గౌతమ్ మరియు సంధ్య ఇద్దరు భార్యాభర్తలు. ఒకరోజు గౌతమ్ భార్య చనిపోతుంది. తన భార్య ఎందుకు చనిపోయిందో గౌతమ్ కి మిస్టరీగా ఉంటుంది. దీంతో పోలీసులు గౌతమ్ ను అనుమానిస్తారు. కానీ ఆ తర్వాత గౌతమ్ నైబర్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చాలా గ్రిప్పింగ్ గా చూపించారు దర్శకుడు. ఆ ఇద్దరి మరణం వెనుక మిస్టరీ, గౌతమ్ ఎలా తెలుసుకున్నాడు అనేది మిగతా కథ. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు తప్పకుండా చూడండి. మిరల్. ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా, వాణి భోజస్ హీరోయిన్ గా నటించిన చిత్రం మిరల్. శక్తివేల్ దర్శకత్వం వహించారు. గత నెలలో తెలుగులో థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక మనిషి కలలో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది. హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. బ్లాక్అవుట్. విక్రాంత్ మస్సే, సునీల్ గ్రోవర్, మౌని రాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని దేవాంగ్ బౌసర్ నిర్మించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే లెన్నీ క్రైమ్ రిపోర్ట్ గా పనిచేస్తుంటుంది. ఒక రోజు బంగారం మరియు డబ్బుతో ఉన్న ఒక ట్రక్కును దొంగతనం చేస్తుంటే చూస్తుంది. దీంతో లెన్నీ అనుకోని సమస్యలో చిక్కుకుంటుంది. ఆమెను దొంగల ముఠ వెంబడిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చాలా థ్రిల్లింగ్ గా చూపించారు. కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఈ చిత్రం జియో సినిమాలో అందుబాటులో ఉంది. తిమ్మరసు. సత్యదేవ్, ప్రియాంక వాల్కర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని చరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో అదరగొడుతుంది అని చెప్పాలి. ఈ చిత్రం కథ విషయానికి వస్తే క్యాబ్ డ్రైవర్ ను ఎవరో హత్య చేస్తారు. కానీ వాసు అనే అమాయకుడిని ఈ కేసులో ఇరికిచ్చి జైలు శిక్ష విధిస్తారు. ఆ తర్వాత సత్యదేవ్ ఈ కేసును రీఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కోర్టులో చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. క్రైమ్ థ్రిల్లర్ చూసే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇచ్చురాళ్ళు. రజిషా విజయనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రాజీ నాయర్ దర్శకత్వం వహించారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఒక అమ్మాయిని ఆకతాయి ఫోన్ లో వేధిస్తుంటే సదరు అమ్మాయి తాను ఏ విధంగా రక్షించుకుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు దర్శకుడు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఈటీవీ విన్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.